జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి ఫామ్ లో ఉన్నారు. సినీ రంగంలో వెలిగిపోయినట్లుగా రాజకీయ రంగంలోనూ 2024 ఎన్నికల తర్వాత ఆయన పవర్ స్టార్ అయ్యారు. పవర్ కావాలంటే పవన్ వెంట ఉండాలన్న నినాదాన్ని ఆయన వెంట పెట్టుకుని తిరుగుతున్నారు. ఇది ఆయనకు వెన్నంటి ఉన్న కాపు సామాజిక వర్గం కావచ్చు, అభిమానులు కావచ్చు, ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ కావచ్చు. పవన్ కళ్యాణ్ పక్కనుంటే చాలు గెలుపు తథ్యమన్న భావన రాజకీయ పార్టీలలో నెలకొంది. పవన్ కళ్యాణ్ ను వదులుకొనేందుకు బహుశా కూటమిలోని ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు. 10 కాలాల పాటు అధికారంలో ఉండాలి అంటే పవన్ సహకారం అవసరమన్న నమ్మకంలో నేతలున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ కు అన్ని విధాలుగా గౌరవం ఇస్తున్నారు, గుర్తింపు ఇస్తున్నారు. ఆయన అడిగింది అడిగినట్లు చేస్తున్నారు. తన వారిని కాదనుకుని మరీ పవన్ మాటను తీసి పక్కన పెట్టలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. 100 రోజుల పాలన సమావేశంలోనూ, ఇటీవల జరిగిన ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలోనూ ఇదే కూటమితో వచ్చే ఎన్నికల్లోకి వెళతాము అని చంద్రబాబు చెప్పారు అంటే పవన్ వెంట ఉంటే విజయం తమ వెంటేనన్న ధీమాతో ఉన్నట్లే. పవన్ కళ్యాణ్ కు పెద్దగా పదవీకాంక్ష లేదు, అధికార దాహం కూడా లేదు అని, అలాగే పాలనలో పెద్దగా జోక్యం చేసుకునే మనస్తత్వం కాదు అని, తన పని తాను చేసుకుపోయే వ్యక్తి కనుక ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది అని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. ఇక కూటమిలోని మరొక పార్టీ బీజేపీ పవన్ కళ్యాణ్ ను కేవలం ఆంధ్రప్రదేశ్కు పరిమితం చేసి చూడడం లేదు. దక్షిణాది రాష్ట్రాలకు తమ పార్టీకి ముందు భవిష్యత్ నేతగా భావిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ కు బీజేపీ కేంద్ర నాయకత్వం అంత ప్రయారిటీ ఇస్తుంది. పవన్ తరచూ ఢిల్లీ వెళుతూ ఆయన ప్రాతినిధ్యం వహించే శాఖకు మాత్రం నిధులు దండిగానే మంజూరు చేసుకుంటున్నారు. బీజేపీ అధినాయకత్వం కూడా పవన్ ను మచ్చిక చేసుకుంటుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా బీజేపీ కంటే మోదీ, అమిత్ షాలకు వీర భక్తుడిగా నిలిచారు. వారిద్దరిని అమితంగా ప్రేమించే పవన్ కళ్యాణ్ వారిని వదులుకొని వేరుకుంపటి పెట్టుకునే ప్రయత్నం చేయరు అన్నది అంతే వాస్తవం. అందుకే జమిలి ఎన్నికలు 2027 ఎన్నికల్లో జరుగుతాయి అని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ పంట పండినట్లే. ఎందుకంటే ముందొచ్చిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఈసారి అత్యధిక స్థానాలను కూటమి పార్టీల నుండి తెచ్చుకునే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లో 21 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ 2 పార్లమెంట్ స్థానాలకే పరిమితమైన జనసేనాని ఈసారి మాత్రం అంతకు రెట్టింపు స్థానాలను కోరే అవకాశం ఉంది. అందుకే జనసేనలోకి పార్టీ నేతలను చేర్చుకుంటున్నారు అని అంటున్నారు. టీడీపీ నుంచి కూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అని అంటున్నారు. కనీసం 50 స్థానాలకు పైగానే ఈసారి పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు అని తెలిసింది. తాను కింగ్ మేకర్గా మారాలన్నది పవన్ కళ్యాణ్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే పవన్ ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. అయితే ఇటీవల శాసనసభలో 10 ఏళ్ల పాటు సీఎంగా చంద్రబాబు ఉండాలి అని చేసిన కామెంట్స్ కూడా వ్యూహాత్మకమేనని అంటున్నారు. ఏపీ రాజకీయాలలో ఆసక్తికరమైన పరిణామాలు జమిలి ఎన్నికల తరువాత చోటు చేసుకుంటాయి అన్న అభిప్రాయం మాత్రం బలంగా వినిపిస్తోంది.